Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So ఇక్కడ మనం 9th August current affairs related గా ఉన్న MCQs discuss చేస్తున్నా. First and foremost one, according to the report, what MDR range was being considered for certain UPI transactions. UPI transactions కి MDR కి రిలేటెడ్ గా అంటే మనకి లైక్ ఈ ట్రాన్సాక్షన్స్ లో ఎండిఆర్కి ఎంత హోల్డ్ చేశారని అడుగుతారు. ఇంపార్టెంట్ వన్ అది. ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. 0.05, 0.10, 0.10, 0.20 ఇలా ఇచ్చాడు ఆప్షన్స్. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటాం ఎండిఆర్ అంటే. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ మనకి 0.25% నుంచి 25 నుంచి 0.40% అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ట్రాన్సాక్షన్ వాల్యూ వాజ్ బీయింగ్ కన్సిడర్డ్, హవెవర్ ద ఫైనల్ ఎండిఆర్ రేట్స్ హ్యాడ్ నాట్ బీన్ డిసైడెడ్ అనమాట. సో ఇవేంటిది ఎండిఆర్ రేంజ్ ఏంటి అని అడుగుతున్నాడు. రేంజ్ గుర్తుంచుకోండి, 0.25% నుంచి 0.40% అనమాట ఎండిఆర్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. వీటిని ఎక్కడ వాడతారు అంటే మోస్ట్ కామన్లీ మనకి మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ మనకి కొన్ని బ్యాంక్స్ జనరల్గా సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు జనరల్గా ఎండిఆర్స్ని అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. డిస్కౌంట్ రేట్స్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ జనరల్గా కనిపిస్తూ ఉంటుంది మనకి న్యూస్లో అనమాట. సో దాన్ని కనుక చూస్తే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ అ ఫీ పెయిడ్ బై business to payment processors की పే చేసే the fee paid by the business to payment processors for accepting digital payments via credit cards, డెబిట్ కార్డ్స్, యూపీఐ కానీ అండ్ మోర్ ఇలాంటి వాటితోటి ట్రాన్సాక్షన్ చేసినందుకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనౌన్స్ ఇస్తారనమాట. ఫీ పెయిడ్ బై ద బిజినెసెస్ టు పేమెంట్ ప్రాసెసర్స్ ఫర్ యాక్సెప్టింగ్ డిజిటల్ పేమెంట్స్ వయా క్రెడిట్, డెబిట్ కార్డ్ ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేసినందుకు వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద గవర్నమెంట్ లాంచ్డ్ the incentive scheme for the promotion of low value BHIM UPI transactions person to merchant in which year? So BHIM UPI payout ఈ కాన్సెప్ట్ లాంచ్ చేసింది 2021లో అనమాట, 2021లో. The government incentives banks and payment firms keep it free అనమాట. Who pays today? ఎంత హోల్డ్ చేస్తారు అంటే డైరెక్ట్ ఫీ ఫర్ ద మోస్ట్ యూజర్స్ 0 అనమాట. అదే అప్ టు 2000 రూపీస్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఎలిజిబుల్ భీమ్ యూపీఐ పేమెంట్స్ టు స్మాల్ మర్చెంట్స్ అప్ టు 2000. స్మాల్ మర్చెంట్స్ భీమ్ యూపీఐ పేమెంట్స్ టు స్మాల్ మర్చెంట్స్ అనమాట. బ్యాంక్స్ అండ్ పేమెంట్ ఫర్మ్స్ కనుక చూస్తే not covered fees or incentive, bare costs not covered by fees or incentive అనమాట. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, బ్యాంక్స్ అండ్ పేమెంట్ ఫర్మ్స్ కీప్ ఇట్ ఫ్రీ. ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఆన్సర్ సి, ఇది కూడా ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దాం. Which three countries formally entered into the trilateral defense agreement
defense agreement mentioned in the 9th August 2026 report? ఏ మూడు అని అడుగుతున్నాడు. దట్ ఈస్ పాకిస్తాన్, సౌదీ అండ్ టర్కీ అనమాట. టర్కీయే. పాకిస్తాన్, సౌదీ అండ్ టర్కీ ఎంటర్డ్ ఇంటూ అ ట్రైలాటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్ నోన్ యాజ్ మక్కా అగ్రిమెంట్. దీన్నే మక్కా అగ్రిమెంట్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ మక్కా అగ్రిమెంట్. సౌదీ, టర్కీ, పాకిస్తాన్ ఆర్ పాకిస్తాన్, టర్కీ, సౌదీ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. వీ హ్యావ్ B is the correct one here. Makkah agreement, the countries pledged collective defense and deterrence and matter. Defense and deterrence. Next, trilateral defense agreement between Saudi Arabia, Turkey and Pakistan was signed in which city and adugutunnadu? Yeah, which city? Dani continuation part lo de. Which city annadu? Makkah kada. Answer C. Answer D is the correct one. So the agreement was signed in the Saudi holy city of Makkah and was therefore referred to as the Makkah agreement. సో మక్కా అగ్రిమెంట్, సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. ఇండియా షిప్డ్ 18 tons ఆఫ్ మిథిలా మఖానా బై సీ రూట్ టు విచ్ కంట్రీ అంటున్నాడు. మిథిలా మఖానా బై సీ రూట్ టు విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. జపాన్, ఆస్ట్రేలియా, యుఏఈ, సింగపూర్, ఫ్రాన్స్ అని ఇచ్చాడు. సో దట్ ఈస్ ఆస్ట్రేలియా అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బి ఈజ్ ద కరెక్ట్ వన్. దెన్ ఇండియా షిప్డ్ 18 tons ఆఫ్ మిథిలా మఖానా ఫ్రమ్ బీహార్ టు ఆస్ట్రేలియా అనమాట. బీహార్ టు ఆస్ట్రేలియా. Mithila Makhana. Okay, now there is a point here we have. మిథిలా మఖానా ఎక్కడికి అంటే ఆస్ట్రేలియాకి అనమాట. సో మఖానా మనకు తెలుసు కదా, ఆరిజిన్ ఎక్కడ? ఈ మఖానా ఆరిజిన్ బీహార్ అనమాట. డెస్టినేషన్ ఆస్ట్రేలియా, 18 tons అనమాట. యా, దర్భంగా డిస్ట్రిక్ట్, బీహార్, దర్భంగా. దట్ ఇస్ ద వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఫుజియామా పవర్ ఓపెన్ 2 gigawatt పవర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఎట్ విచ్ లొకేషన్ అంటున్నాడు. మఖానా సెంటర్ కూడా ఉంది ఇక్కడ మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మఖానాకి రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మఖానా సెంటర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా. సో బడ్జెట్లో అనౌన్స్ చేసింది కూడా కదా మఖానా. మఖానా సెంటర్ ఇన్ బీహార్ అనమాట. బీహార్లో అనౌన్స్ చేసింది. సో చాలా ఫేమస్. అక్కడ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అగ్రీడ్. మఖానా. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానా. నేషనల్ రీసెర్చ్ సెంటర్. లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఫుజియామా పవర్ ఓపెన్డ్ a 2 gigawatt పవర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ at which లొకేషన్ అడుగుతున్నాడు. విచ్ లొకేషన్ అడిగాడు? ఇండోర్, భోపాల్, రాట్లం, జబల్పూర్ అండ్ గ్వాలియర్ అని ఇచ్చాడు. దర్ ఈస్ రాట్లం. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. సో ద కంపెనీ హ్యాడ్ ఆల్సో కమిషన్డ్ 2 gigawatt సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ at the same complex అనమాట. సో రాట్లం 2 gigawatt. రాట్లం మధ్యప్రదేశ్ అనమాట, ఎంపీ అనమాట. ఇవన్నీ ఎంపీవే కదా, గ్వాలియర్ ఇవన్నీ ఎంపీవే. సో దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. 2 gigawatt పవర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ అనమాట. పవర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ వన్ ఇది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. Which state emerged as a champion in the 16th Hockey India Junior Men National Championship 2026 Division A?
That is not Punjab, not Haryana, that is Odisha, correct one. Answer C is the correct one. Odisha anamata. Odisha defeated Madhya Pradesh. MP in 16th Hockey India Junior Men National Championship 2026 అనమాట డివిజన్ ఏ కింద. సో పంజాబ్ డిఫీటెడ్ జార్ఖండ్. పంజాబ్ డిఫీటెడ్ జార్ఖండ్ టు విన్ బ్రాంజ్ మెడల్ అనమాట. బ్రాంజ్ మెడల్ అంతే కదా. సో ఒడిస్సాకి గోల్డ్, మధ్యప్రదేశ్ రన్నర్ కాబట్టి దీనికి సిల్వర్. తర్వాత నెక్స్ట్ పంజాబ్ డిఫీటెడ్ జార్ఖండ్ అనమాట. పంజాబ్ డిఫీటెడ్ జార్ఖండ్, అప్పుడు పంజాబ్కి ఏమొస్తుంది, బ్రాంజ్ మెడల్ వస్తుంది. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇండియా విల్ ఫేస్ విచ్ కంట్రీ ఇన్ రౌండ్ 2 ఆఫ్ ద డేవిస్ కప్ క్వాలిఫైర్స్ మెన్షన్డ్ ఇన్ ద రిపోర్ట్, మెన్షన్డ్ ఇన్ ద పార్ట్ అనమాట. సో దాన్ని క్వాలిఫైరింగ్ పార్ట్లో ఎవరితోటి టర్న్ అయింది, ఇలాంటివి రేర్గా అడుగుతాడు క్వశ్చన్స్. దాన్ని ఫోకస్ చేయండి. జపాన్, చైనా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా. సౌత్ కొరియా తోటి అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సౌత్ కొరియా విల్ హోస్ట్ ఇండియా ఆన్ హార్డ్ కోర్ట్స్ ఎట్ ఒలింపిక్ టెన్నిస్ సెంటర్ ఇన్ సియోల్ అనమాట. సెప్టెంబర్ 18th 19th 2026 సౌత్ కొరియా విల్ హోస్ట్ ఇండియా. Will host India on hard courts Olympic tennis center. Olympic tennis center, that is Olympic tennis center which is located in Seoul anamata. Seoul, South Korea. So then for the Davis Cup qualifiers round 2 anamata. Round 2 tie. Answer C is the correct one. Next question ki veldam. Women's reservation in the Lok Sabha and state assemblies is provided for under which constitutional amendment? Important one. Confirm question adugutadu. So banks lone kaadu groups kuda adagadaniki scope undi. That is 106th amendment anamata. 106 anamata. Answer D is the correct one. So Constitution Amendment 2026, Constitutional Amendment Act 2023. So 2023 anamata 106th one announce chesindi 2023 lo with the Nari Shakti Vandan Abhiyan. Nari Shakti Vandan Abhiyan. Vandan Abhiyan provides a reservation of seats for women in Lok Sabha and state legislative assemblies, and the report notes that its implementation is linked to a delimitation exercise based on relevant census anamata. Ee process delimitation todi link ayindi. Delimitation of implementation of the delimitation exercise. Implementation of delimitation exercise. That is a point. So then ఇవి మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ దాన్ని డిస్కస్ చేసాం, రేంజ్ డిస్కస్ చేసాం. 0.25 to 0.25 to 0.40 డిస్కస్ చేసాం. రూపే ఎండిఆర్, నో ఎండిఆర్ అండర్ ఎగ్జిస్టింగ్ 2020 మ్యాండేట్ అనమాట. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్స్ పాస్డ్ లోక్సభ ఆన్ 6th August. సో ఎండిఆర్ లిమిట్ చూసాం. తర్వాత భీమ్ యూపీఐ ఇన్సెంటివ్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ December 2021. యూపీఐ సబ్సిడీ 1389 crore అక్కర్లేదు. ఇది ట్రైలాటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పాకిస్తాన్, సౌదీ అరబ్ అండ్ టర్కీ, దాన్ని మక్కా అగ్రిమెంట్ అన్న. మక్కా అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ మక్కా. 18 tons ఆఫ్ మఖానా, మిథిలా మఖానా 18 tons టు ఆస్ట్రేలియా పంపించాం. బీహార్ మఖానా ప్రొడక్షన్ దాదాపుగా 85% ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత ఫుజియామా పవర్ గురించి మాట్లాడా. రాట్లం ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పుకున్నాం. 2 GW జూనియర్ మెన్స్ హాకీ ఛాంపియన్షిప్ ఒడిస్సా. అండ్ దాని డేవిస్ కప్ అపోనెంట్ సౌత్ కొరియా. సెప్టెంబర్లో జరుగుతుందని చెప్పుకున్నాం. విమెన్స్ రిజర్వేషన్ 106th అమెండ్మెంట్ అనమాట 2023. నారీ శక్తి వందన్ అభియాన్ విమెన్స్ రిజర్వేషన్ లా అనమాట.
These are the MCQs for the day. We will discuss some more in the coming session. Thank you and good day.